ఒక గ్లాసుడు వరిపిండి, మినప్పిండి వేరే ఆడించి ఉంచుకుంటాను. కొంత తగలబెట్టగా ఓ ముక్క ఓడిని వర్షం వస్తున్నా బేసిన్ మూసేసైనా వండేస్తాను. ఇంట్లో చేసినవి నచ్చవు జనాలకి, తింటాయి. ఈ సీడీ ఎత్తుగా ఉండేది కదా ఇది వరకు, ఇది ఇప్పుడు మెరకైపోయింది. తాతయ్య కూర్చోడానికి ఇబ్బంది అయిపోతుంది. గ్యాస్ పొయ్యి పోయింది. ఇది ఇదిగో ఈ పొయ్య లేకండి ఉండే చెప్తాను. ఆ పలంగా ఇది కూర్చోడానికి ప్లాస్టిక్ పెట్టి లాగవు. దీన్ని ఏదో 100 రూపాయలు వచ్చే పాడేసి వెంటకి అనుకుని ఒక చెక్క ముక్క ఆడేసి ఒక టెక్కే పడేసాను. ఏంటి దీని మీద కూర్చోండి, మీకు సేఫ్టీగా ఉంటుంది. అది ఏం చేస్తున్నారమ్మమ్మ? ఏదో బూర్లు ఉండదు సరిపోద్దా మొత్తం ఇలా తీసుకెళ్ళి ఇది చుట్టూ ఇది ఉంది కదా, అది ఎర్రగా ఉంటుంది కదా. ఆ ఎర్రరవ్వ వంతుకి 2 వంతులు నీళ్ళు వేసేసి మగ్గబెట్టేయాలి. మగ్గబెట్టింది తర్వాత చల్లారిపోయిన తర్వాత ఇలా అనాలి. అప్పుడు వంతుకి 2 వంతులు బెల్లపొడి వేసి కొద్దిగా నీళ్ళు వేసి అప్పుడు అది పాకం వస్తూ ఉంటే ఈ పొడి అందులో వేయాలి. దగ్గరికి వచ్చిన దాకా తిప్పాలి. ఇది అచ్చుని ఎలా ఉంటుందంటే పెసరపప్పు బూరెల కంటే బాగుంటుంది. నేను ఇద్దరం అలాగే చేసుకుంటాం. నేను వంటలు చేస్తాను. అవి బద్దలు కూడా చేస్తాను అన్నాడు. వద్దురా బాబు, రుబ్బురో దగ్గర ఒకటి వేయి, ఇక్కడ ఒకటి వేయి, ఇక్కడ ఒకటి వేయించుకున్నాను. ఏంటది ఇంతకి? సిమెంట్దా? సిమెంట్ గట్లు ఇది వరకు ఉంది. అలాంటి గట్లు అక్కడ పెట్టాడు. వాటికి అలికేసారా కూర్చోడం? మా 2 ఆరుడు వస్తే పొయ్యి కూడా కూర్చుంటారు. ఆయనకి నా పీట ఆగదు, కూర్చుంటారు శుభ్రంగా. దాన్ని ఇలా బాగుంది కదా, నాకు బాగుంది. ఒక గ్లాసుడు వరిపిండి, మినప్పిండి వేరే ఆడించి ఉంచుకుంటాను. ఆ మినప్పిండి ఒక గ్లాసుడు, ఇది ఒక గ్లాసుడు పొద్దుకి కలిపి అక్కడ పెట్టుకుంటాను. ఇప్పుడు బూరెలు చేద్దామంటే చేద్దామంటారు. ఎందుకని ఆయన అంటారు. ఇద్దరు ఇంకా అదే కాల్చి బంగారం చెప్పడారు. ఆడి పాపం ఎన్ని చేసుకున్నా నేను 2 ఎప్పటికి అది తింటాడు. విఘ్నేశ్వరా అన్నీ మంచికైనా చెడ్డకైనా అగ్నిదేవుడికైనా అవి వండాలన్నమాట. వేస్తారు అలా. మనవరాలు వస్తుంది కదా, తినకపోయినని బూరెలు వండి పెడదాం అని పెడతాం. మనవాడికి కూడా ఇష్టం. ఏంటమ్మా వర్షం వస్తే అలుకులంతా పోతాయమ్మా? అలికిందంతా పోతుందా? పోతాయి. మళ్ళీ కొంత ప్యాడెట్ అలుకుంటే దాంట్లో ఈ పుల్ల మొక్కలు
ఎప్పుడో పెళ్ళైన కొత్తలో మా అన్నయ్య 3 రూపాయలు ఎట్టి బట్టలు పెట్టుకొని ఇచ్చాడు, అది ఊడిపోయింది. కొంత తగలబెట్టక ఓ ముక్క అలా ఉంచితే అది పెట్టాను ఈవేళ. ఇవ్వగలరు చూడు, అసలు ఆగట్లేదు ఎక్కేకే. ఆగలేదు. ఓడిని వర్షం వస్తున్నా బేసిన్ మూసేసైనా వండేస్తాం. మాకు వర్షం కదా, అవునే చిన్నప్పుడు అలాగే వండేసేవారు. బేసిన్ పైన ఎట్టేస్తాం, అలా పొయ్యిలో పెట్టేస్తాం. పొయ్యికున్నంత సేఫ్టీ ఇంక. ఓసారి అలా కొట్టారో పిండి వంటలు చేస్తూ తెలుసా? అదే మరి కాగి నూనెలో నీళ్ళు వచ్చావు, మరి చిటపట్లాడితే పైకి వచ్చేసింది. అది ఇంకా వచ్చేస్తున్నది, ఇంకో గ్లాసు నీళ్ళు వచ్చావు. మరి బగ్గుమండిపోతే కొట్టరా మరి? మీ నుంచి వచ్చినాయి అలవాట్లన్నీ, అల్లర్లన్నీ మీయే. చిన్నప్పుడు ఎవరైనా సరే మరి అలా తయారవ్వాలంటే అల్లర్లు చేయకుండా పుడతానే అన్నీ నేర్చుకోరు. ఎవరు పుడతానే పళ్ళు ఉంటాయా? ఉండవు కదా. వయసు వచ్చేప్పటికి దానికి ఏ టైంకి రావాలో అన్నీ మా పొయ్యి ఎంత లెక్క అయిపోయినాయి కదా. రేపు ఇంకవా అరగంటలో బూరెలు రెడీ. అరగంట. మినప్పిండి సోయ అంటారు దాన్ని. మిగిలింది కదా బూరెలే, కానీ ఆ పిండిలో ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, అల్లం, కొత్తిమీర పొద్దున్నే రెడీ చేసుకుంటాం. ఇప్పుడు వేస్తున్నాను కదా, అవి బాగుంటాయి. ఇంకా ఏమేమి వేసా? ఏదో పిండి కలిపారు ఇప్పుడు. వరిపిండి గట్టిగా ఉంటాయి కదా ఈ పకోడీలు, మెత్తగా ఉంటాయి. బూరి ఎలా ఉంది? బయటది ఎంత బాగుందో, కరకరలాడుతున్నాయి. కళ్యాణికి ఈ పిండి అంటే అంత ఇష్టం. మా నాన్న ఇంట్లో చేసినవి నచ్చవు జనాలకి. ఎందుకంటే రోడ్డు మీద కాక నూనె, మొన్నటి నూనె, నిన్నటి నూనె నిల్వ ఉండిపోతుంది కదా, అన్నీ వేసినవి. ఇలా వేసేప్పటికి వాసనగా పడిపోతారు జనాలు. ఇదేమో తాజాగా మనం ఇంట్లోని ఫ్రెష్ నూనె వేసుకుని వండుకుంటాం. దీని స్మెల్ ఏరేగా ఉంటుంది. అరికి సీని బాబాయ్కి ఇలా వేడిగా వండుతున్నాం. తింటూ ఉంటే ఎంత ఇష్టం వాళ్ళకి. పొయ్యి మీద ఇలా తీస్తూ ఉంటాం. అలాగే ఒకళ్ళు అన్నప్పుడు ఒకళ్ళు సర్దుకుపోవటంలోనే, ఒకళ్ళు కోపం వచ్చినప్పుడు ఒకళ్ళు శాంతంగా ఉండాలి. నువ్వు కేకైకిరా. మేఘం పట్టేసి వర్షం కురవడానికి అడావిడి చేస్తాడు వానదేవుడు. కానీ ఎటో గట్టి సర్దుకుపోతాడు. మా అప్పుడే తక్కువ కూర్చు. ఇందాక కేక మండలం పట్టింది. ఏ మండలం పట్టినాయి గాలిదేవుడు వస్తాడు, పక్కకి గింటేస్తాడు, వెళ్ళిపోతుంది. మనతే అసలే కంగారు. నేను 5-6 రోజుల క్రితం పెట్టేసి వెళ్ళిపోయాను ఈ ముగ్గులన్నీ. మన సంక్రాంతి ముగ్గులు ఇంకా సెరగలేదు ఎందుకంటున్నాడు మా అన్నయ్య. అయినా నేను మానేద్దాం అనుకున్నాను. మళ్ళీ పండగ పూట నాకు తెలియదు కదా. మొన్న వాళ్ళు వచ్చేప్పటికి సరిగ్గా ముగ్గులు అయిపోయినాయి ముందు రోజుని. ఈ నాకైతే ఎంతో బాగున్నాయి, నాకు ఇష్టం. తింటాయి. ఒక 3 కొబ్బరికాయలు ఎలా ఉండే ఇంతకి చిన్నపల్లి పెద్ద బంట్లకి ఒక 1/2 కేజీ నూనె లాగమంటాం వండుకుంటూ ఉంటాం. అవసరం లేదు కదా, మళ్ళీ రేపు పొయ్యిలోకి అనుకో. అలాగే ఉంటే బూరెలు, పకోడీలు రెడీ. ఉగాది.